దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాము. నేటి దినాన ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. నేటి దినాన దేవుని వాక్యము నిర్గమాకాండము 3వ అధ్యాయము నేను చదువుతాను. మోషే మిద్యాని యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏడ కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషేతో చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని ఇంత వాక్యాన్ని ఎందుకు చదివామంటే మనకి తెలియాలి దేవుని గురించిన ఆ యొక్క విషయాలు. ఇక్కడ మోషే చరిత్ర మనందరికీ తెలుసు. అతడు తండ్రి ఆమ్రాము, తల్లి యూకోవేద అనే వారికి పుట్టిన వంటి వాడు. అతడు ఐగుప్తు దేశంలో అప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమని చెప్పినప్పుడు అతన్ని ఆ నీటిలో వదిలిపెట్టినప్పుడు రాజకుమార్తె అంటే ఫరో కుమార్తె అతన్ని తీసుకుని పెంచటము జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు అతడు సకల విద్యలో ప్రావీణ్యుడై ఎంతో విద్యను నేర్చుకొని ఐగుప్తు రాకుమారుడుగా అతడు పిలువబడుతున్న సమయంలో అతనికి సత్యము తెలుస్తుంది, అతని ఎవరి కుమారుడు అని. ఆ తరువాత ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయులు కొట్టుకున్నప్పుడు వాడిని కొట్టి చంపి పాతి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు నాడు వేరే ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్టుకున్నప్పుడు అతను అడిగినప్పుడు, నువ్వు ఐగుప్తీని చంపి పాతి పెట్టినట్టు కాదు అనగానే, ఈ విషయం అందరికీ తెలిసిపోయింది, ఇది రహస్యం అనుకున్నాను, ఇది అందరికీ తెలిసిపోయిందని అక్కడి నుంచి అతడు మిద్యాను దేశానికి పారిపోతాడు. హల్లెలూయా. అక్కడ మిద్యాను అరణ్యంలో అక్కడ గొర్రెలు మేపుతూ సిపోరా అతనికి పరిచయం అవుతుంది. అలా సిపోరా ద్వారా తన మామైన యిత్రో ఇంటికి అంటే సిపోరా ఇంటికి వెళ్ళి అక్కడ సిపోరాని ఆ మామని అతని తండ్రిని కలిసి సిపోరాని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని తరువాత తన మామ తనకి ఏం చేస్తాడంటే కొన్ని గొర్రెలను కాయమని మేపమని అప్పచెబుతారు. హల్లెలూయా. ఒక రాకుమారుడు ఏ దశలోంచి ఏ దిశకు దిగాడో చూడండి. ఒక బానిస కుమారుడు ఒక రాకుమారుడిగా పెరిగాడు. ఇప్పుడు ఒక రాకుమారుడు ఒక గొర్రెల కాపరిగా మనకి కనబడతా ఉన్నాడు. ఇప్పుడు గొర్రెలను మేపుకుంటూ ఆ యొక్క దేవుని పర్వతమైన హోరేబునికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక వింత కనబడతా ఉంది. ఏంటి ఆ వింత అంటే, అక్కడ పొద మండుచూ ఉంది. ఒక పొద ఉంది, పచ్చని పొద, ఆకులు చాలా మెలమెలామని పచ్చగా చక్కగా నిగనిగలాడుతూ ఉన్నది. కానీ ఆ పొదలోంచి అగ్ని మంటలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆకు కాలినట్టు కానీ కాండము కాలినట్టు కానీ కనబడలేదు, కానీ మంటలైతే ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి వింత ఏంటి అని చెప్పి ఆ వింతను చూడడానికి ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళగానే, ఎప్పుడైతే ఆ పొద దగ్గరికి వెళ్తున్నాడో దేవుడట అతన్ని చూచేడంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. దేవుడు అతను చూచి అతను అంటున్నాడు, నువ్వు ఇటు రావద్దు, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది అని మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు. మరి నేను నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది అయితే నీవెవరివి అనుకున్నాడేమో తన మనసులో. వెంటనే మనసు ఎరిగిన దేవుడు అంటే బైబిల్లో రాయబడలేదు, మన యొక్క ఆలోచన పెట్టి వాక్య ధ్యానాన్ని పెట్టి చెప్తా ఉన్నా. వెంటనే దేవుడు అంటున్నాడు, నీ పితరుల దేవుడను నేను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగన్నాడో అబ్రహాము
ఇస్సాకు యాకోబులు దేవుడని నేను అన్నాడో వెంటనే అతను ఏం చేశాడంటే తన ముఖమునట కప్పుకొని దేవుని వైపు చూడ వెలిచానంట. హల్లెలూయా. అంటే దైవత్వముని గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, ఎలాంటి దేవుని తను కలిగి ఉన్నారో వాళ్ళ పితరులు ఆ యొక్క అబ్రహాము ఎలాంటి దేవుని కలిగి ఉన్నాడో మోషేకి అప్పటికే తెలిసి ఉంది. ఇలాంటి దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఈయన చూడడానికి నేను సరిపోను అని చెప్పి తన ముఖాన్ని నేలను కప్పుకున్నాడంట, చూడ వెలిచాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ మన వాక్యం ఏంటంటే అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. దేవుని ఆత్మ పొద మీదకి దిగి వచ్చింది. ఆ యొక్క పచ్చని పొద మీదకి దేవుడు ఆత్మదేవుడు కనుక ఆ పొద మీదకి దిగి రాగానే ఆ పొద కాలిపోతా ఉంది, కానీ పొదకి హాని కలగలేదు. హల్లెలూయా. మోషే మోషే అని ఆ పొదలోంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఆ స్వరం వినగానే ఈ పొదలోంచి, అగ్ని మంటల్లోంచి నా పేరు వినబడుతుంది ఏంటి అని అతడు ఆశ్చర్యపోతున్నప్పుడు చెప్తా ఉన్నారు, దేవుడు నీ తండ్రి అయిన దేవుడను నేను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని చెప్పగానే వెంటనే మోషే దేవుని వైపు చూడడానికి అతడు ఇంత గొప్ప దేవుని చూసే కన్నులు నావి కాదని తన మగువునట కప్పుకున్నాడట. ఎంత గొప్ప దేవుడో మోషే. దేవునిట ముఖాముఖిగా చూసెను. నేను అందరికీ దర్శనములోను స్వప్నములో మాట్లాడతాను కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతానని ఆ తర్వాత అధ్యాయాల్లో దేవుడు మిరియాముతో అహరోనుతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే అలా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే శక్తి మోషేకి వచ్చింది. అప్పటికి ఆ శక్తి మోషేలో లేదు. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు దేవుని చూసే శక్తి అతనిలో లేదు. దేవుని పిలుపుకి లోబడి దైవ చిత్తాన్ని నెరవేర్చి సాత్వికంతో దీన మనసుతో అతడు దేవుని ప్రజలు నడిపిస్తున్నప్పుడు అంచెలంచెలుగా అతని మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఒక మనిషితో సహవాసం చేసిన వంటి వాడు. నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి స్నేహితుడు అని మనకు తెలుసు. ఆయన సహవాసం చేస్తారని కూడా తెలుసు. కానీ పాత నిబంధనలో కూడా దేవుడు మనుషులతో సహవాసం చేసేవాడు. స్నేహితుడు అంటే అబ్రహాము దేవుడు స్నేహితుడు అది లేదు. కానీ దైవ చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారితో దేవుడు వారితో సహవాసం చేసినవాడు. ఇక్కడ మోషేతో దేవుడు ఎంతగానో సహవాసం చేస్తాడు. అయితే పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. పాత నిబంధనలో దేవుని సేవకులను అంటే తన ప్రజలు నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు మోషేకి అగ్ని దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. నూతన నిబంధనలో దేవుడు ఆరోహణమై వెళ్ళిన తర్వాత సౌలుని దర్శించినప్పుడు సౌలుకి వెలుగు దర్శనం ఇచ్చాడు. ఏంటి తేడా? హల్లెలూయా. ఏంటి తేడా? సౌలుకి వెలుగు దర్శనం ఇచ్చారు, మోషేకి అగ్ని దర్శనం ఇచ్చారు. మనం ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ఎప్పుడు మన ఆశీర్వాదాలు మన దీవెనలు మంచివే, అవన్నీ దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఆయన ఎవరిని ఒట్టిగా వదిలిపెట్టాడు. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు నమ్మదగినవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు, గొప్పవాడు. కానీ మనకి అవి ఎంత మనం వాటి మీద మనసు పెడుతున్నామో దేవుని వాక్యం మీద కూడా అంతే మనసు పెట్టాలి. మంచిగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఘనపరుస్తాను, బలపరుస్తాను అన్నప్పుడు ఎంత చక్కగా మన చెవిని వదిలిపెట్టి వింటున్నామో, దైవ వాక్యమును విట్టి రీతిగా నడుచుకో, ఇలా ఉండు అని దేవుడు మనకి చెప్పినప్పుడు అదేలాగా ఆ యొక్క ఆశీర్వాదం గురించి ఎంత చక్కగా వింటున్నామో దేవుని వాక్యాన్ని కూడా అంత చక్కగా వినాలి. అప్పుడు మనలో లోపం అనేది ఉండదు. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆశీర్వదిస్తారు. మీరు ఎవరినైనా చూడండి, పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎదురు చూసిన వంటి వారు భూ సంబంధమైన ఆశీర్వాదంలో నిండుగా పొందుకున్నారు వారు. కనుక దేవుని విషయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యం మన హృదయంలో నెరవేరాలి.
వేసుకోవాలి. అలా నెవడ వేసుకున్నప్పుడే దేవునికి మనకి ఏమవుతుందంటే సత్సంబంధం కలుగుతుంది. దేవునితో మనం అంటగట్టబడతాం. దేవునితో మనకి సావాసం పెరుగుతుంది. మోషే నాటి కాలంలో దేవుడు మోషేని తన ప్రజలను నడిపించడానికి పిలిచినప్పుడు మోషేకి అగ్ని దర్శనాన్ని ఇచ్చారు. ఎందుకంటే మోషే అద్భుత కార్యాలు జరిగించాలి. ఫరో హృదయం కఠినమైపోతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో తెగుళ్ళు వస్తాయి. ఆ ఫరో ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తారు. అవన్నీ ఎదుర్కోవాలంటే ఇతనికి అగ్ని దర్శనమే కరెక్ట్ అని దేవుడు అతనికి అగ్ని దర్శనాన్ని ఇచ్చాడు. కానీ సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికే సౌలు పాత నిబంధన భక్తుడు గనుక ఇవన్నీ సౌలుకి తెలుసు గనుక యేసు క్రీస్తు వారు వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, చీకటిని పారద్రోలేటువంటి వాడిని, నేను వెలుగు సంబంధిని, నీవును వెలుగు సంబంధిగా ఉండాలని దేవుడు యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉండి అనేక మాటలు చెప్పారు. కనుకనే సౌలుని దర్శించినప్పుడు వెలుగుతో దర్శించారు. హల్లెలూయా. చీకట్లో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాలి, చీకటి నుంచి వారిని విడిపించాలి. కనుకనే సౌలుకి వెలుగు దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు. ఒకే దేవుడు ఒకేలాగా అందరినీ దర్శించడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం మాత్రం ఒక్కటే. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఒక రాజు చేతి నుంచి విడిపించబడాలి అంటే దేవుని ఎరగని మోషేకి దేవుడు అంటే ఏంటో తెలియాలి. హల్లెలూయా. అందుకే అగ్ని దర్శనాన్ని ఇచ్చాడు. సౌలుకి దైవత్వం, పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు. అతడు గొప్ప చదువు కనుక యేసుక్రీస్తు వారి గురించి అతనికి తెలియదు. ప్రజలందరూ కూడా, మొత్తం జనాంగం అంతా, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపంలో పడిపోతున్నారు. అంటే వాళ్ళు చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెలుగులోనికి రావాలి అంటే దేవుని చేతిలో ఒక పాత్రగా సౌలు అంటే పౌలుగా మారి ఓడబడాలి అంటే వెలుగును గూర్చిన జ్ఞానము ఇతనికి ఉండాలి. అగ్ని గురించి తెలుసు. ఎలియా అగ్ని దింపాడు. హేబేలు అర్పణకి దేవుని అగ్ని దిగి వచ్చింది. ఇవన్నీ కూడా సౌలుకి తెలుసు, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని చదివాడు కనుక. కానీ వెలుగు గూర్చిన అవగాహన అతనికి లేదు. అందుకే వెలుగుతో దర్శనమిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు దర్శించాలనుకున్నప్పుడు నీవు ఎలాంటి సేవ చేస్తున్నావు? సేవ అంటే అందరం సేవకులమే, పరిచారికులమే. బైబిల్ గ్రంథం పట్టుకొని ఆదివారం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రకటించేవారే సేవకులు కాదు. హల్లెలూయా. రాజుగారి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉంటారు. కొంతమంది ద్రాక్షారసపు గిన్నెను అందించేవారు, కొంతమంది అక్కడ రాజుగారి యొక్క వస్త్రాలను చూసుకునేటువంటి వారు, కొంతమంది వంటశాలలో ఉండి భోజనాలు తయారు చేసినటువంటి వారు. ఇలా రాజు సంరక్షణ కొరకు ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే దేశ సంరక్షణ కొరకు అంటే భటులుగాను ఆ విధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజు యొక్క పనివారే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రజలమైన మనము దేవుడు నీకు అప్పగించిన ప్రతి మనిషి మీద ఆయన భారము బాధ్యతలు పెట్టారు. అదే సువార్త పరిచర్య, దేవుని రాజ్య పరిచర్య. అది దేవుని భుజాల మీద ఉందని యెషయా భక్తుడు ముందుకుంటానే చెప్పాడు. రాజ్యభారం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని. ఆ భారంలో నీకు నాకు కూడా ఆయన పాళిభాగం ఇచ్చారు. ప్రతి దాంట్లో యేసుక్రీస్తు వారి పాళిభాగం ఇస్తారు. ఇప్పుడు ఆ సువార్త భారము మన మీద ఉన్నప్పుడు, మనం దేవుని యొక్క భారాన్ని కలిగి మనం చేస్తున్నప్పుడు మనం అందరినీ కూడా దేవుని పరిచారకులము, సేవకులు. కాకపోతే దాంట్లో అంతస్తులు. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందావో, నువ్వు మొదట దేవుని బిడ్డవి. దేవుని అంటే ఆ యొక్క బిడ్డగా పొందుకునే అర్హత నువ్వు పొందుకున్నావు. రెండవదిగా ఆయన పరిచారకుడు, ఆయన దాసుడు. ఇలా అవన్నీ కూడా అంతస్తులు, మెట్లు అనేవి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి మీద 2 వారాలు ఉంటాయి. ఒకటి ప్రార్థన, 2 సువార్త. ఈ 2 అవి మనకి ఉచితంగానే, మనం అడగకపోయినా దేవుడు మనకి ఇస్తాడు. మిగతా వరాలు అంటే అవి అడిగి పొందుకోవాలి దేవుని దగ్గర. కనుక దేవుని పనివారమైన మనము నీకు ఏ వారం అప్పగించారో, ఏ బాధ్యత అప్పగించారో దాన్ని బట్టి దైవ దర్శనం నీకు వచ్చినప్పుడు నువ్వు దాంట్లో నమ్మకంగా పని చేయాలి. నువ్వేం చేయగలవో అదే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేయలేనిది, నువ్వు మోయలేనిది ఇవ్వడు ఆయన. ఆయన ఏం చేసినా మన కొరికి చాలా మంచిదే చేస్తాడు, కానీ చెడ్డది ఏది కూడా చేయడు. మోషేను దర్శించి
మోషేని పిలుస్తున్నాడంటే మోషే భుజముల మీద ఇశ్రాయేలుల భారం ఉంది. అందుకే మోషేకి దేవుడే తెలియలేని, మోషేకి దేవుడినే చూడలేని మోషేకి దేవుడు అగ్ని దర్శనం ఇచ్చి చెప్తా ఉన్నాడు. ఆయనే తానుగా పరిచయం చేసుకుంటున్నాడు. మోషే గొప్పవాడా? మోషే ఎక్కువ? కానీ మోషేకి తన పనిని అప్పగించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కనుక మోషేకి ఆ పనిని అప్పగించడం కొరకు ఏం చెప్తున్నారంటే, నేను నీ తండ్రి దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పగానే మోషే ముఖాన్ని కప్పుకున్నాడట. అలాంటి మోషేకి ఎంత అవకాశం వచ్చిందో తెలుసా అండి? కొన్ని దినాలైన తర్వాత, దేవుని పని నమ్మకంగా అతను చేసిన తర్వాత, ఏ కొండ మీద అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడో అదే పర్వతం మీద మరలా దేవుడు 40 రాత్రులు 40 పగలు దేవునితో సావాసం చేసి సీనాయి పర్వతం మీద దేవుని చేతితో వ్రేలితో రాసే ధర్మశాస్త్రాన్ని అతను చూడడానికి, దేవునితో మాట్లాడడానికి అంత గొప్ప కృపను దేవుడు మోషేకి అందించాడు. హల్లెలూయా! దానికి గల కారణం, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని సొనిగినా, ఎన్ని మాటలనినా మోషే సాత్వికుడై వాటన్నిటినీ సహించి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికే అతను ముందడిగి వేశాడు. హల్లెలూయా! ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అది అంటే, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు, పెద్దల్ని అందరినీ తీసుకొని ఐగుప్తు రాజు దగ్గరికి వెళదామని. వాళ్ళందరూ వెళ్ళి రాజుతో మాట్లాడిన తర్వాత రాజు అంటాడు, మీరు పని లేకుండా ఉండబట్టిగా మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈసారి నేను గడ్డది ఇవ్వను, మీరు ఇటుకలు చేయడానికి. మీరే ఆ గడ్డది తెచ్చుకొని మీ అంతటి మీరే ఇటుకలు చేసుకొని మొదటి ఎన్ని ఇటుకలు చేశారో ఇప్పుడు కూడా అన్ని ఇటుకలు చేసి నాకు లెక్క అప్పచెప్పండి అని అంటప్పుడు వారందరూ మోషేని ఎన్ని మాటలను ఉంటారు, ఎంత హేళన చేసి ఉంటారు, ఎంత అవమానపరిచి ఉంటారు. నువ్వు వచ్చావు, మాకు పని భారం ఎక్కువైపోయింది, నువ్వు పో అని ఎంతమంది చేదరించి ఉంటారు, ఎన్ని నిందలు వేసి ఉంటారు. నువ్వేదో మమ్మల్ని ఉద్ధరించేస్తావు అనుకుంటే ఇంకా మాకు పని భారాన్ని ఎక్కువ పెంచావని ఇశ్రాయేలులు ఎంత సనిగి ఉంటారు. కానీ వాటన్నిటినీ సహించాడు మోషే. హల్లెలూయా! దేవుడు పని అప్పగించగానే రాజకిరీటం తీసుకొచ్చి నెత్తిన పెట్టాడు. వస్తాయి కష్టాలు, శ్రమలు, కన్నీరు, ఇరుకులు, ఇబ్బందులు. వాటన్నిటిలో నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు దేవుడు నీతో సావాసం చేసి నువ్వే పని అయితే చేయబోతున్నావు ఆ పనిలో నీ నోటిలో దేవుని వాక్కు నుంచి నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వేది పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరిచి అవతల వ్యక్తుల ఆ యొక్క మాటను స్థిరపరిచి వారి జీవితాల్లో అది నెరవేర్చి వారికి నీ పట్ల గౌరవం పెరిగేలాగున, నీలో వారు దేవుణ్ణి చూసేలాగున దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. అందువలన అది పొందుకోవాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకొని నువ్వు ముందడుగు వేయాలి. నన్ను ఇలా నిందిస్తున్నారు, అవమానపరిచిన, నేను ఇది చేయలేనని వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూస్తే నిన్ను పిలుచుకున్న దేవుడు ఎంతగానో బాధపడతాడు. నీ మీద నమ్మకం ఉంచి నువ్వు చేయగలవు, ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఓర్పు, ఆ సహనం నీకుందనే ఆయన నిన్నెన్నుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే ఏ కష్టంలో ఉన్నా దేవుడు నీకు అప్పగించిన దాన్ని బాధ్యతగా నెరవేర్చు. ఒక ప్రార్థన చేయమని ఇచ్చారా, ఒక గంట, ఆ గంట నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేసిన ప్రార్థనకి ఎన్నో కార్యాలు వెనకాతలు జరుగుతాయి. అది నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు. పరలోకం వెళ్ళాక దేవుడు నీ హిస్టరీ తీసినప్పుడు, నీ చరిత్ర తీసినప్పుడు అక్కడ కనబడుతుంది నీవు చేసినది ఏంటో. కనుక దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే దాన్ని నువ్వు బాధ్యతగా చేయి. నీ దర్శనం ఇంకా ఏమవుతుందంటే అంతకంతగా ఎక్కువ అవుతుంది. మోషేని అందుకే దేవుడు అగ్నితో దర్శించాడు. అగ్ని దర్శనం రాకున్నా మామూలుగా కనబడితే, ప్రభా నేను చేయలేని, వీళ్ళు ఇన్ని నిందించేస్తున్నారు, ఇన్ని అవమానపరిచేస్తున్నారు, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం ఇది నా వల్ల కాదు అని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకానొక సమయంలో దేవునికే కోపం వస్తుంది వారి మాటలకి. అప్పుడు మోషే సాష్టాంగం పడి, నీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసే, ఇలాగైతే వీరిని నువ్వు చెప్పిస్తే అని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాతాడు. అంత సాత్వికంలోనికి వెళ్ళిపోతాడు. ఒక బుద్ధికే ఒక వ్యక్తిని చంపేస్తాడు. హల్లెలూయా! అంత బలం కలిగిన, అంత కోపిష్టైన మోషే దేవుడు దర్శనం ఇవ్వగానే సాత్వికుడైపోయి ఎన్ని నిందించినా, ఇటు ఫరో సైన్యం, ఫరో ఎన్ని మాటలన్నా, ఐగుప్తీలు ఎన్నన్నా, ఓ పక్క నుంచి తాను వెళ్ళిన ఇశ్రాయేలీలు ఎన్నన్నా అవన్నీ సహిస్తూ దేవుని మాటలు పట్టుకొని అతను ముందుకు వెళ్ళాడు. అలా వెళ్ళాలి అంటే అతనికి అగ్ని దర్శనం ఉండాలి.
అందుకే దేవుడు అతనికి అగ్నిలోంచి దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. కనుక మనము మన విషయంలో మనం అంత గొప్పవారం కాకపోయినా ఏ దర్శనం ఇచ్చారో ఏది ఇచ్చారో ఎవరైనా నీ దర్శనాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు తండ్రి. విత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. మోషేకి మీరు అగ్ని దర్శనాన్ని ఇచ్చారు, సౌలుకి పౌలుగా మార్చడానికి దేవా నాయన వెలుగు దర్శనం ఇచ్చారు. ఇంకా లోతుల్లోనికి వెళ్తే యాకోబుకు నాయన ప్రభు ఒక మనిషి దర్శనాన్ని ఇచ్చారు తండ్రి దేవా. మీ దర్శనం అమోఘము తండ్రి నాయన, మీ దర్శనం గొప్పది ప్రభా. నీ ప్రజలను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నప్పుడు తండ్రి నాయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దర్శించే దేవుడు తండ్రి నాయన. తండ్రి మేము మోషేని గురించి ధ్యానించాం. ఆ వాక్యం మా హృదయాల్లో ఫలించి మేము కూడా ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా మా దర్శనాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్ళుటకు మాకు మీ కృప సహాయం దయచేసి విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలింప దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.